హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నూగు పిండి లడ్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. నూగులు, బెల్లం తీసుకోవాలండి. నూగులలో కొంచెం రాళ్ళు ఉంటే కనుక క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో క్లీన్ చేశానండి నేను. అది మీ చాయిస్. నాకు ఎందుకో కొంచెం ఇసుక ఉన్నట్టుగా అనిపించింది, అందుకు క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత వాటిని వడపోసి వాటర్ అంతా పోయాక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి. అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి, కొంచెం వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అలా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అవి ఫస్ట్ నూగులు దంచుకోవాలండి. అవి దంచి మెదిగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం దంచుకోవాలి. బెల్లాన్ని కూడా బాగా గడ్డలు లేకుండా మెత్తగా మెదిగేదాకా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత పూర్తిగా ఉండలు లేకుండా ఉండేటట్టు దంచుకోవాలి. అలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న నూగు పిండి ఉంది కదండి, నూగుల వరకు అవి ఆ పొడి వేయాలి. ఆ పొడి వేసిన తర్వాత అలాగే దంచుతూ ఉంటే కలవదు కదండి, గంటతో ఒకసారి కలబెట్టి దంచుకోవాలండి. అప్పుడైతే కొంచెం పూర్తిగా మిక్స్ అవుతుంది. అట్లా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని మనకు కావాలంటే లడ్లు చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా తినేయచ్చు. నేనైతే లడ్లు చేసుకున్నానండి. అలా మెత్తగా దంచేసేయాలి. లడ్డు తయారు చేసుకున్నాను నేను. మా అమ్మాయి తిని ఎట్లా ఉందో చెప్పింది చూడండి. సూపర్ ఉందంటండి. చూడండి ఎట్లా చెప్తుందో. నేను అడుగుతున్నాను ఎలా ఉంది అంటే సూపర్ అని చెయ్యి చూపిస్తుంది. చూడండి ఎలా చెప్పిందో.